తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలు తుర్క్యాంజల్లోని రంగారెడ్డి జిల్లా తుర్క్యాంజల్లో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి యూనియన్గా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుండి మున్సిపల్ యూనియన్ నాయకులు 350 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఈ 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చించి ఒక పోరాట కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల ముందర కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాం, వేతనాలు పెంచుతాం, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇంతవరకు మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదు. అనేక మున్సిపాలిటీలో పిఎఫ్, ఈఎస్ఐ సమస్యలు ఉంది, ప్రమాద బీమా అమలు కావడం లేదు, క్యాజువల్ లీవ్స్ అమలు కావడం లేదు, పర్మనెంట్కు నోచుకోవడం లేదు, వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. అప్పటికీ ప్రభుత్వాలు దిగిరాకపోతే రాష్ట్ర మహాసభల్లో ఒక పోరాట కార్యాచరణ తీసుకొని భవిష్యత్తులో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమయ్యడానికి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం జరుగుతున్నటువంటి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులకు, ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.